హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 28 సైజ్ బ్లౌజ్ అండి. చూడొచ్చు మీరు, హ్యాండ్కి లైట్గా పఫ్ అయితే పెట్టాను. అలాగే ఇలా బార్డర్ వచ్చిన ఓన్లీ పట్టు బ్లౌజెస్కే కాదు, ఇలా జార్జెట్ శారీస్లో వచ్చిన బార్డర్స్కి కానీ, బార్డర్స్ రాకపోయినా కూడా మనం ఇలాంటి చిన్న చిన్ని మోడల్స్ ట్రై చేయొచ్చు. ట్రై చేయడం కాదు, ఇలా మనం స్టిచ్ చేసాము అంటే కొంచెం మనీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అలాగే ఫినిషింగ్ కానీ ఎలా నీట్గా అలాగే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ హ్యాండ్స్ వరకు అయితే సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే క్లారిటీగా అర్థం అవ్వాలి కాబట్టి. ఈ వీడియో వచ్చేసి 28 సైజ్ బ్లౌజ్ ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించమని. వాళ్ళ కోసం అయితే మెజర్మెంట్ బ్లౌజ్ లాగా కాకుండా నేను 28 సైజు కొలతలు చూపించి మీకు బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అంటే కమెంట్ చేయండి, కావాలంటే ఆ వీడియో పోస్ట్ చేస్తాను. దీనిలో అయితే హ్యాండ్స్ కటింగ్ ఉండదు, ఓకేనా? ఇదిగోండి కొలతలు: 28 సైజు నడుము లూజు, నడుము పొడవు, చెస్ట్ లూజు, చంక లూజు, మొత్తం ఇలా కొలతలతో చూపిస్తున్నాను అనమాట. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించమని, తనకు కూడా యూజ్ అయ్యింది కదా అని మెజర్మెంట్ బ్లౌజ్ కాకుండా ఇలా కొలతలు చూపిస్తున్నాను అనమాట, ఓకేనా? ఫస్ట్ లైనింగ్ అనేది జాడిచ్చేసుకొని ఆరబెట్టేసుకోవాలి. కంపల్సరీ లైనింగ్ అనేది జాడించుకోవాలి. తర్వాత ఇలాంటి ఎల్ షేప్ స్కేల్ యూస్ చేసుకొని కింద క్రాస్ అనేది తీసేసుకోవాలి. మీరు ఎంత నీట్గా ఐరన్ చేసుకున్నా, ఎంత నీట్గా క్రాసులు రాకుండా జాడించినా కూడా కింద క్రాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఖచ్చితంగా ఈ క్రాస్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు నడుం పట్టి జాయింట్ కోసం ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు నడుము లూజు 28 సైజ్ అని చెప్పాను కదా. 28లో 4వ భాగం అంటే 7 ఇంచులు కదా. ఈ కింద 7 ఇంచులు అయితే పెట్టేసుకోండి. అలాగే 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం, 1.5 ఇంచ్ ఖర్చు కోసం. మరి పట్టు శారీస్ అలా వాటికైతే 2 ఇంచెస్ 2.5 పెట్టుకోవచ్చు. నార్మల్ డైలీ వేర్ శారీస్కి 1.5 ఇంచ్ ఖర్చు సరిపోయిద్ది. ఇప్పుడు నడుము లూజు 7 ఇంచులకి 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం యాడ్ చేస్తాం కదా, అప్పుడు ఎంత అయింది? 8 ఇంచులు అయింది. చెస్ట్ లూజ్ 8 ఇంచులు సరిపోయిద్ది అనమాట మనకి, ఓకేనా? ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇదే అనమాట మీకు. నడుము పొడవు 14 ఇంచులు, కింద నడుము జాయింట్ కోసం ఆల్రెడీ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా నడుము పట్టి జాయింట్ కోసం. ఆ లైన్ మీద నుంచి 14 ఇంచులకు ఒక మార్కింగ్, ఒక 1/4 ఇంచ్ అనేది పైన ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. కింద యాస్టీజ్ లూజ్ ఎంతైతే వచ్చిందో 10 ఇంచులు అయితే వచ్చింది నాకు, 10 ఇంచుల వరకు సేమ్ అదే లూజు పైన కూడా మార్కింగ్ చేసేసుకొని బాక్స్ డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మెడ వెడల్పు, ఫస్ట్ షోల్డర్ జాయింట్ కోసం కూడా మనం ఎక్స్ట్రా 1/4 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, అది కూడా ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 2.5 ఇంచెస్కి నెక్ విడ్త్ అనేది ఎంత చిన్న సైజు బ్లౌజ్కైనా 2.5 పెడతాను. కొంతమంది మన సబ్స్క్రైబర్స్లో అక్క మాకు షోల్డర్స్ జారిపోతున్నాయి అని చెప్తున్నారు. అస్సలు జారవండి. 28 26 అయినా కూడా నేను షోల్డర్ అనేది మెడవెడల్పు 2.5 పెడతాను, చంకడౌను 6 ఇంచులు పెడతాను. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఇది మీకు కొలిచి కూడా చూపిస్తాను కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది, చంక లూజ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా అనేది కూడా. ఇదిగోండి 6 ఇంచులు చంక డౌన్ మార్కింగ్ చేసేసుకొని ఇలా కార్నర్లో క్రాస్గా లైన్ డ్రా చేసుకొని 1.5 ఇంచ్. మరీ చెస్ట్ తక్కువ ఉందంటే 1.5 ఇంచులు అయినా పెట్టుకోవచ్చు. మనకి చంక లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయితే చాలు. అది 1 ఇంచ్ 1.5 1.5 అనేది మనకు సంబంధం లేదు. ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక లూజ్ ఎంత ఉంది మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకున్నాను కదా, 7.5 ఇంచులు అయితే ఉంది. అంటే 7 ఇంచులు 1/4 ఇంచుది ఏముంది, మనకి నడుము లూజు చంక లూజు సమానంగా ఉంటుంది ఎప్పుడైనా. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది మనకి 7.5 ఇంచులు వచ్చింది. 7.5 7కి మధ్యలో సన్న లైన్ ఉంటుంది కదా, దాని వరకు వచ్చింది, సరిపోయిద్ది మనకి. మీకు అర్థమైంది కదా, మన మెథడ్ అనేది కరెక్ట్గా సరిపోయింది అనమాట. 6 ఇంచులు నెక్ చంక డౌన్ అనేది ఎవరికైనా సరిపోయిద్దండి. షోల్డర్ కూడా అస్సలు జారదు. 2.5 ఇంచులు పెడితే మేబీ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. స్టిచ్ చేసేటప్పుడు సాగదీసేయడమో నెక్ ఏదో చేస్తున్నారు అంతేక తప్ప 2.5 ఇంచులు పెడితే జారదు ఎవరికి. మీకు అలాంటి ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ 2.5 పెట్టి ట్రై చేయండి. ఇంకా జారుతుందంటే 2 ఇంచులు పెట్టండి. మీరు కుట్టేటప్పుడు ఎక్కువ సాగదీస్తూ ఉండొచ్చు. అలాగే నెక్ డీప్ 9.5 వరకు పెట్టమన్నారు, 9.5 ఇంచులు అయితే పెట్టాను.
కింద పావుదక్కు 3 ఇంచులు తీసుకున్నాను వెడల్పు, ఎందుకంటే చిన్న బ్లౌజ్ కదా, మరి 3 ఇంచులు పెడితే బ్రాడ్ అయిపోయిద్దని పావుదక్కు 3 ఇంచులు పెట్టేసుకొని రౌండ్ చేసేసుకున్నాను. ఇంకా బ్యాక్ నెక్ డీప్ అనేది కింద నడుము మనం ఎప్పుడు తీస్తాం కదా, ఒక పావు ఇంచ్ అనేది క్రాస్, అది కూడా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇంకా మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద కట్ చేసేసుకుంటున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏ సైజెస్ బ్లౌజెస్ కావాలి, ఏ మోడల్ కావాలి, నేను ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా ఆ బుట్ట హ్యాండ్స్ కావాలా లేదా అనేది కామెంట్ చేయండి. మీకు ఎక్కువ కావాలి అన్న కామెంట్స్ వస్తే తప్పకుండా వీడియో అనేది పోస్ట్ చేస్తాను, ఓకేనా. ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుచుకున్నానండి, 12 ఇంచులు అయితే ఉందన్నమాట. 12.5 ఇంచులు అయితే ఉంది. ఆ మెజర్మెంట్ ప్రకారం ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ నేను సపరేట్ తీస్తానని చెప్పా కదా, హ్యాండ్స్కి అయితే క్లాత్ సపరేట్ తీసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫోల్డ్ చేసిన బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకొని మనం ఎలా ఉందో అలా సేమ్ మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఏమి ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చాలామంది అడుగుతున్నారు, మీరు ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా తీసుకోవట్లేదు, అలా తీసుకోకుండా ఉంటే తేడా రాదా, సరిపోయిద్దా అందరికీ అని. అసలు నేను ఏ బ్లౌజ్కి ఎక్స్ట్రా తీసుకోనండి. హెవీ చెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకి, అది కొత్తగా వచ్చిన కస్టమర్లకి వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్లో ఉంది అంటే కనుక నేను తీసుకుంటాను తప్ప మిగతా ఏ బ్లౌజెస్కి నేను ఎక్స్ట్రా అనేది తీసుకోను. షేప్ బెల్ట్ దగ్గర కానీ ఎక్కడ, నేను మన వీడియోస్ చూస్తే మీకు అర్థమైద్ది. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్, కింద 3 ఇంచెస్ తీసుకున్నాను. చిన్న సైజ్ అయినా కూడా 3 తీసుకున్నామంటే రౌండ్ నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వేసుకున్నప్పుడు చక్కగా రౌండ్గా ఉంటుంది అనమాట, వీ షేప్ లాగా అలా రాకుండా. ఫ్రంట్ పార్ట్లో చంక క్రాస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇలా చక్కగా రౌండ్ చేసేసుకొని ఇప్పుడు ఏ సైజ్కైనా మెయిన్ డాట్ 2.5 ఇంచుల నుంచి స్టార్ట్ అయింది. చిన్న సైజ్ కాబట్టి 2 ఇంచుల డాట్ సరిపోయిద్ది అనమాట. అలాగే ఈ చివర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది నేను క్రాస్ తీసుకుంటాను. యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకున్నాను. మెయిన్ డాట్ ఎండ్ అయ్యే దగ్గరికి ఇలా క్రాస్గా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఏ సైజ్ వాళ్ళకైనా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నారు అంటే సరిపోయింది క్రాస్, ఓకేనా. ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడ లైట్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఇంతేనండి, పెద్ద అసలు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. మన మెథడ్ అనేది ఎవరికైనా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఎన్ని బ్లౌజెస్ కట్ చేస్తున్నాను, ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న బ్లౌజెస్ ఉన్నాయి. వేటికైనా మన మెథడ్ అనేది ఎప్పుడూ మారలేదు, చాలా బాగా సెట్ అవుతాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి. మీకు బ్లౌజెస్ సెట్ అవ్వట్లేదు అనుకుంటే ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, మీకే అర్థమైంది కదా. ఇలా చక్కగా మనం ఏదైతే డ్రా చేసుకున్నామో దాని మీద కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్లో మొత్తం ఎక్కడ వరకు లూజ్ ఉందో అక్కడ టక్ పెట్టేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ లూజ్ కోసం ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్లో మొత్తం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ వెడల్పు చూసుకుంటున్నాను అనమాట నేను, ఎంత వచ్చిందో. ఇలా ఎంత వచ్చింది మనకి 10 ఇంచులు అయితే వచ్చింది. 10 ఇంచుల్లో నుంచి బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ తీసేస్తే 9 ఇంచులు. 9 ఇంచులు అనేది మీరు షేప్ బెల్ట్ వెడల్పు తీసుకుంటే సరిపోయిద్ది అనమాట, ఓకేనా. మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు తీసుకుంటాం, లేదన్నప్పుడు ఇలాంటి తీసుకోండి. బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ తీసేసి ఖర్చుతో సహా ఎంత ఉందో అంత. అలాగే అటు చివరి నేను కొలుచుకున్నాను కదా, నాకు 3 ఇంచులు వచ్చింది, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను. ఎందుకంటే కింద జాయింట్ వేసుకోవాలి, పైన జాయింట్ వేసుకోవాలి కాబట్టి. ఇటు చివరి కూడా 3.5 వరకు పెట్టుకోండి ఉక్స్ పట్టి వైపు. అలా పెట్టుకొని ఇలా క్రాస్గా ఇలా మనకి 2 వైపులా కర్వ్ అనేది వచ్చింది. ఎందుకంటే మనం సైడ్ జాయింట్ వైపు కూడా మనం క్రాస్ తీసుకుంటాం కాబట్టి మన మెథడ్లో చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా, ఒక్క ముడత కూడా రాకుండా అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది, ఓకేనా. ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, మీకు షోల్డర్స్ జారే అవకాశమే లేదండి. నేను 26 సైజుకి కూడా ఇలాగే ఫాలో అవుతాను, చంక డౌన్ కానీ ఏదైనా. ఇది ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.